పవిత్రత అనే మాట ఎవరికి ఆపాదించబడుతుంది అంటే క్రీస్తుకు మాత్రమే ఆపాదించబడుతుంది. ఎందుకంటే ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నీతిమంతుడు, ఆయన మాత్రమే యథార్థవంతుడు. కనుక ఆయన అనుసరిస్తున్నటువంటి మనము క్రీస్తును పోలి జీవించాలని క్రీస్తు అందుకొరకే మన కొరకు మరి ఆయన బలి అయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ కింది వచనంలో మనం చూసినట్లయితే నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి. మన అతిక్రమం ఏందో మనకు తెలుసు. కీర్తనకారుడు కూడా అదే ప్రార్థన చేస్తుంటాడు. మన అతిక్రమం, మన చెడు, మనం ఏ త్రోవలో దేవునికి విరుద్ధమైనటువంటి త్రోవలో మనం వెళ్తున్నామో మన అందరికీ తెలుసు. ఆ అటు త్రోవ నుండి మనం దేవుని మహిమపరచలేం ప్రియ దేవుని సంఘం. అందుకనే మనలో మరి పవిత్రత కలిగి జీవించాలి, మనలో నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మనము మరి ఒక యథార్థమైనటువంటి మనసు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ. అందుకనే కీర్తనకారుడు ప్రార్థిస్తుంది ఏంటంటే నా అతిక్రమం, నీ అతిక్రమంలో నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ మన ఎదుటే ఉంటే అంట. మనం దేవుని దగ్గర ఒకసారి క్షమాపణ కోరకపోతే మన పాపాలు మన దగ్గరనే ఉంటాయి. ఈ పాపాలతోటి నువ్వు దేవుని స్తుతించగలుగుతావా? ఈ పాపాలతోటి మనం ప్రభు బలులో పాల్పొందగలుగుతామా? ఈ పాపాలతోటి దేవుని మహిమపరచగలుగుతామా అంటే దేవుని వాక్య ప్రకారం మనం చూసినట్లయితే మనము దేవుని మహిమపరచలేం. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఒకవేళ ఆయన నువ్వు ఆశ్రయించాలి, అనుసరించాలి అని అనుకుంటే ఆయనలో ఉన్నటువంటి ఏ పరిశుద్ధత అయితే ఉందో ఆ పరిశుద్ధతను పొందుకున్నటువంటి నీవు ఆ పరిశుద్ధత కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా అతిక్రమములు నీకు తెలిసే. మొదటిగా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర పాప ప్రక్షాళన ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అంతేకాదు దేవుని యొక్క సాక్రిఫైస్ అంటే ఆయన త్యాగము నీ జీవితంలో ఫలీకృతం అవుతుంది.